తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా చాలామంది ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయాలని ఇందిరా పార్క్‌లో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఎన్నెన్ని సంవత్సరాల నుంచి జాబులు చేస్తున్నారు? వాళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి వినతులు అందించిన ప్రభుత్వం పట్టించుకోలేదో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంధ్య. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ శాంతియుత ధర్నా మన జాక్ నిషేధం గురించి వచ్చాము. ఎందుకంటే మా కాంట్రాక్ట్ వాళ్ళని కొంతమందిని అవుట్సోర్సింగ్కి చేంజ్ చేశారు. కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి సమాన పనికి సమాన జీతం లేదు. నెక్స్ట్ 3 నెలలకి 4 నెలలకి జీతాలు వేస్తే వెనక ఫ్యామిలీస్ గడవడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ ఆన్లైన్ వరకు పని భారం కూడా పెరిగింది. అయినా ఎవరు గుర్తించడం లేదు. ఈ గవర్నమెంట్ అసలు గుర్తించడం లేదు. ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా పాపం ఎందుకు అనాలి కానీ ఊర్లకి అక్కడికి ఇక్కడికి తిరిగి వ్యాక్సినేషన్ చేసి వాళ్ళకంటూ ఒక టైమింగ్ లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఆన్లైన్ చేయమని నైట్ టైంలో కూడా ఫోన్స్ చేసి ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. ఒక స్టాఫ్ నర్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, సెక్యూరిటీ కానీ, డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో కష్టపడుతున్నారు. కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. రెగ్యులర్ వాళ్ళు టైమింగ్స్కి రాకపోయినా ఏది చేయకపోయినా వాళ్ళకి నడుస్తుంది. కానీ మాకంటూ ఒక ఉద్యోగ భద్రత అనేది లేదు. మాకు పిఎఫ్ఐ కానీ ఏదైనా హెల్త్ కార్డు కానీ మాకంటూ ఏది కూడా లేదు. ఇన్ని రోజుల సంధి కూడా ప్రతి ఒక్కరు రిటైర్ అయిపోతున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి కూడా బెనిఫిట్స్ లేవు. రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళకంటే రెండింతలు వర్క్ చేసినా కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క క్యాడర్ని కూడా కాంట్రాక్ట్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఏ హాస్పిటల్లో చేస్తారు? నేను ప్రెసెంట్ బస్తీ దవాఖానాలో చేస్తున్నాను. గవర్నమెంట్దే? కాంట్రాక్ట్ గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇప్పుడు నేను 5 years అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చింది కూడా నేను నా ఒక్కదాని కోసమని కాదు. నేను వచ్చింది 5 years, బట్ నాకన్నా 20 years, 25 years, 15 years నుంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏజ్ అయిపోయి రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చినాక కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. హెల్త్ సిక్ అయినా కానీ ఒక రోజు లీవ్ పర్మిషన్ కావాలంటే మేము ఎక్కడికో వెళ్ళి లెటర్స్ పెట్టాలి, పర్మిషన్ కోసం చుట్టూ తిరగాలి. హెల్త్ బాగాలేని స్టేజ్లో మేము క్యాన్లాస్ పెట్టుకొని కూడా వెళ్ళి పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఎవరు కూడా అది గుర్తించారు. మీకు బాగున్నా బాగాలేకపోయినా మీరు వర్క్ చేయాలి అని మా మీద ప్రెషర్ తెస్తున్నారు. అలాగే మాకు లేడీస్కి 180 రోజుల ప్రసూతి సెలవులు అంటారు. కానీ మాకెందుకు జీతం రాదు? ఇప్పుడు మాతో పాటు పనిచేసే వేరే సెక్షన్ వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్ వాళ్ళకి శాలరీ వస్తుంది. మేము కూడా లేడీసే, వాళ్ళతో పాటు మేము కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాం కదా. మేమేం డ్యూటీలు చేయట్లేదని మేమేం పాపం చేసినాం? మాకెందుకు ఇలాంటివి? మాకు కూడా ప్రసూతి సెలవులకి మాకు కూడా జీతం ఇవ్వాలి. మాకు రెగ్యులరైజేషన్ కావాలి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వప్న అండి. నేను మహబూబాద్ డిస్టిక్ దంతాలపల్లి మండలము. నేను దంతాలపల్లి పిఎస్సిలో నర్సింగ్ ఆఫీసర్గా చేస్తాను. మెయిన్గా మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే, నేను హాస్పిటల్లో చేయబట్టి 5 years నుంచి చేస్తున్నా నర్సింగ్ ఆఫీసర్గా. అయితే మేము వర్క్ బర్డన్ మా వేతనానికి తగ్గట్టు కంటే అధికంగా మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఇస్తున్నారు మేడం. అలాగే మేము హాస్పిటల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే వర్క్ బర్డన్ బాగా ఉంటుంది. అందుకోసం మాకు కనీసం సమాన పనికి సమాన వేతనం అనేదైనా మాకు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మాకంటే ముందుగా సీనియర్స్ 20 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఒకరొకరు రిటైర్మెంట్ అవుతున్నారు. కానీ వాళ్ళకు కనీసం రిటైర్మెంట్ అయితే ఒక మనీ పేమెంట్ అనేది లేదు ఏమి. అదొకటి చేయాలి. ఒకటి సీనియర్స్ చాలామంది ఉన్నారు రెగ్యులర్ కాని వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని.
ఇక్కడ మేము ఈ ధర్నాకు వచ్చినామంటే మెయిన్గా మా ఒక్కరి కోసం కాదు, ప్రతి ఒక్కరము కూడా మేము మా కష్టాన్ని తగ్గట్టుగా మాకు వేతనం అయితే చెల్లించట్లేరు. ప్లస్ ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు 31వ తారీఖు ఫస్ట్ వరకు మాకు జీతాలు పడేది. ఇప్పుడు అసలు ఈ జీతాలు అనేది కూడా మాకు లేటుగా వేస్తున్నారు. ఇంతకుముందు అప్పుడు పండుగలప్పుడు కూడా మాకు చాలా ఇబ్బంది పడ్డాము. 3-4 నెలలు కూడా శాలరీ మాకు రాకపోతే చాలా ఇబ్బందిగా ఉండే, ఇంట్లో గడవడం కూడా ప్రాబ్లం ఉండేది. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి అలాగే కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్కి మార్చారని తెలిసింది. కానీ లేదు, అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం. నర్స్ అంటే ఒక పెద్ద టాస్క్ అది. ఎట్లా మీకు ఎలా ఉంటుంది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? నా పేరు స్వర్ణలత. నేను స్టాఫ్ నర్స్. నేను మహబూబాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. మేము నర్సింగ్ ఒకటే కాకుండా మేము లేబర్ రూమ్ పర్పస్ మీద మేము ఒక ట్రైనింగ్ తీసుకున్నాం. మేము నర్స్ మిడ్వైఫ్ అండ్ ఎన్పిఎమ్స్ అని, నర్స్ మిడ్వైఫ్, నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫ్ అని. సో దాని గురించి ఏంటంటే ఒక పర్టికులర్ డెలివరీస్ పర్పస్లో మమ్మల్ని గవర్నమెంట్ తీసుకుంది. అది ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ కిందనే తీసుకున్నారు. అది మేము ఒక 2 years 18 months మేము కోర్స్ చేసాము. అది స్పెషల్గా దాని గురించి అంటే మదర్ని బేబీని సేవ్ చేయడం కోసం మేము ప్రత్యేకించి ఒక డెలివరీ స్కిల్స్ కానీ దాని గురించి అంటే చాలా డీటెయిల్స్గా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మాకు ఆ విధంగా సపోర్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు వాళ్ళు చేసినంతగా కూడా మేము కూడా చేస్తున్నాం కదా, అంటే సమాన పనికి సమాన వేతనం అన్నారు. సో అది మేము ఇంతవరకు అది రిసీవ్ చేసుకోలేదు. సో అదొక మాకు పెద్ద ప్రాబ్లం. సమాన పనికి సమాన వేతనం కంపల్సరీ ఇవ్వాలి. ఎట్లా మీరు ఎన్ని రోజులు సర్వీస్ చేస్తున్నారు? నేను 5 years నుంచి చేస్తున్నానండి. నేను 5 years నుంచి కాంట్రాక్ట్లోనే స్టాఫ్ నర్స్గా. స్టాఫ్ నర్సా? అవునండి, స్టాఫ్ నర్స్. ఇంకొకటి ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు స్టాఫ్ నర్స్ ఏంటంటే పర్టికులర్ టైమింగ్స్ అనేటివి వాళ్ళకు ఉంటాయి. అంటే 8 to 2, 2 to 8 అట్లా. సో మాకు కూడా అలాగనే ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మేమేమన్నా అదే డిస్టిక్ లెవెల్లో చేసేది ఉంటేనేమో అది కరెక్ట్గా స్టాఫ్ వైజ్ అంటే టైమింగ్స్ ప్రకారంగా అవుతుంటుంది. కానీ మేము ఇప్పుడు డిప్యూటేషన్లో మేము కొంతమంది వేరే వేరే సెంటర్స్కి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఏంటంటే మేము 24 hours 24/7 అంటే దాంట్లో అంటే ఏ టైంలో కేసు వచ్చినా మేము వెళ్ళి చేయాలన్నట్టు. అంటే మీరు ఏ హాస్పిటల్లో చేస్తున్నారు? నేను పిఎస్సి నెల్లికుదురులో చేస్తున్నాను. గవర్నమెంట్ సెక్టర్. ప్రజల్లో గవర్నమెంట్ హాస్పిటల్ మీద చాలా అంటే ఇవి సరిగా చూడరు అనే ఒక అపోహ కాదు, వాస్తవం. ఎందుకని మీరు అంతమంది స్టాఫ్ ఉన్నారు, అంతమంది డాక్టర్లు ఉంటారు, ఎందుకు ఈ పేరు వచ్చింది? యాక్చువల్లీ సరిగా చూడకపోవడం అనేది అది రాంగ్ అండి. ఎందుకు అని అంటే కొన్ని నిర్లక్ష్యం అని చెప్పాలా? నిర్లక్ష్యం అనేది ఎన్నడూ అది అవ్వదు. అదే మెడికల్ ఫీల్డ్లో నిర్లక్ష్యం అనేది ఉండదు అసలు యాక్చువల్గా. ఎందుకు అని అంటే ఒక కేసు వచ్చింది మాకు తెలుసు కదండి, ఎందుకంటే మేము కూడా కింద నుంచి వచ్చినాము. సో మాకు ఒక ప్రాణం విలువ తెలుసు. దెన్ ఇంకా మేము ట్రైన్డ్ అయినాము. అంటే ఎట్లా ఏంది ఒక స్టాఫ్ నర్స్గా దేనికి కావాల్సింది ఎంత, ఒక డెలివరీ పర్పస్ చేయాలంటే ఒక డెలివరీ చేయాలంటే మేము ఎట్లా అనేది మేము ట్రైన్డ్ అయ్యాం. అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, మరి అది అంటే ఎవరికైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కొంచెం ఓపిక అనేది ఉండాలి. సో ఓపిక లేకపోతే ఏది అవ్వదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెసెంట్ ఏరియా హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు. మనకి 100 పడకల బెడ్స్ ఉన్నప్పుడు అక్కడ కనీసం 10 మందికి 20 మందికి 30 మందికి ఒక్క స్టాఫ్ నర్స్ 2 స్టాఫ్ నర్స్ ఉంటే 24 hours డ్యూటీలు చేసినప్పుడు వాళ్ళు సిక్ అవుతున్నప్పుడు వాళ్ళ పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారండి? అది ఎందుకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు అంటే గవర్నమెంట్ని పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్కి వెళ్ళాలంటే వామ్మో అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టాఫ్ ఉండాలి. ఇంతమంది కాంట్రాక్ట్ ఉన్నారు, వీళ్ళని రెగ్యులర్ చేస్తే ఏ ఏరియా హాస్పిటల్లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ప్రతి పిఎస్సిలో ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రజలు ఎందుకు రారు? వస్తారు కదా. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు రెగ్యులరైజేషన్ చేయరండి? కావాల్సిందే కదా. ఇప్పుడు స్టాఫ్ లేనప్పుడు ప్రజలు రావడానికి కూడా కుదరట్లేదు. మెయిన్ థింగ్ స్టాఫ్ తక్కువ ఉన్నారు. మెయిన్ రెగ్యులర్ స్టాఫ్ ఉండడము, ఏరియా హాస్పిటల్లో రెగ్యులర్ స్టాఫ్ చాలా తక్కువ ఉండడము, ప్రజలకు అందుబాటులో ఎంతమంది ప్రజలైతే మనకు వస్తున్నారో అంతమందికి తగ్గట్టు స్టాఫ్ లేరు. సో ఉన్న 1-2 వాళ్ళకి పని భారం ఎక్కువ అవుతుంది. దాంతో ఎక్కువ మంది రాలేకపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి పని భారం ఉంటుంది? మీరు ఏం చేస్తారు? స్టాఫ్ నర్సే. ఎలాంటి పని భారం ఉంటుంది?
ఆన్లైన్ వర్క్ ఎక్కువ ఉంటుందండి, డ్యూటీస్ అన్నట్టు. ఆన్లైన్ వర్క్ అంటే ఈ ఈ సంజీని కాల్స్ అని రిపోర్ట్స్ ఏది పంపిన ఏది టీవీ అన్ని ఏ రిపోర్ట్స్ అంటే ఆ రిపోర్ట్స్ ఇన్ టైంలో పంపాలన్నట్టు. ఇంకా ఏఎన్ఎం వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పని భారం ఉంటుంది. వాళ్ళు పడుకున్నా సరే ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు రిపోర్ట్ పెట్టమంటారు. అప్పుడు పెట్టకపోతే మళ్ళీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బాగోదనేసి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ టైంలోనే రిపోర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. అందుకనే మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి, రెగ్యులేషన్ మెయిన్ అండి. మా అందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, రిటైర్ అయిపోతున్నారు, కానీ వాళ్ళకి అసలు రెగ్యులరేషన్ అది కావట్లేదు, బెనిఫిట్స్ అనేది ఏమీ లేవు. అదే 30,000 తోటి సేమ్ పని భారం మాకు. వాళ్ళది ఎట్లా ఉన్నామో మేము కూడా అట్లనే చేస్తున్నాం మీరు కదా. ఏ హాస్పిటల్ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే బయ్యారం చేస్తున్నాం, మహబాద్ డిస్టిక్ అండి. గవర్నమెంట్ హాస్పిటలేనా? గవర్నమెంట్ హాస్పిటల్. చాలా మంది ఈ మధ్య కాలంలో నర్సులు చెప్తున్న ఒకటి ఏంటంటే, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ నర్సులే డీల్ చేస్తూ ఉంటారో, వాళ్ళని బెడ్ మార్చడం కానీ వాళ్ళని ఎత్తుకోవడం, వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, త్వరగా నర్సెస్ జాబులు మానేసే సిచ్యువేషన్ వస్తుందంటే వాస్తవేనా? అది కరెక్టేనండి. ఇప్పుడు నేను డెలివరీ వార్డులోనే చేస్తా, ఒక ప్రెగ్నెంట్ ఆమెను చూస్తానట్టు. ఆమెకు సంబంధించినది మొత్తం నేనే చూసుకుంటానట్టు. ఎక్సర్సైజ్ చేయడం కానీ డెలివరీ చేయడం మొత్తం నేనే చూసుకుంటా. అలాంటప్పుడు పని భారం మనకు తగిన స్టాఫ్ ఉంటే ఏం కాదు, స్టాఫ్ తక్కువ ఉండడం వలన మనకు పని భారం ఎక్కువ అవుతుంది. మొత్తం మేమే ఆల్మోస్ట్ మొత్తం మేమే చూసుకుంటాం. అలాంటప్పుడు మేము కూడా కూర్చోవడానికి కూడా టైమింగ్ ఉండదు, ఎప్పుడు నుంచోనే ఉండాలి. మా అందరికి వెన్నుపూస ప్రాబ్లం వస్తుందని ఈ మధ్య కాలంలో కొంతమంది నర్సులు అంటున్నారు. దాదాపు తొందరగా వాళ్ళు సర్వీస్ ముగించాల్సి వస్తుంది అంటున్నారు. మీకు నోటీస్కి వచ్చిందా? ఎస్ అండి, అది మాత్రం వాస్తవమేనండి. పని భారం ఎక్కువ అవడం వలన బ్యాక్ పెయిన్ ఏంటి అసలు ఎంతసేపు నుంచి ఉంటారు? ఎట్లా? మాకు 8 hours ఉంటుంది కదండి, డ్యూటీ 8 hours ఉంటుంది. 8 hours బిజీగానే ఉంటాం మేము, అసలు ఇట్లా కూర్చోడానికి కూడా ఉండదు అన్నట్టు, బాగా బిజీగా ఉంటుంది. మీరు చెప్పండి. నర్సెస్ స్టాండింగ్లో ఉండటం వల్ల చాలా మందికి వెన్నుపూస అరిగిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఈ మధ్య కాలంలో నర్సెస్ ఎక్కువ చెప్తున్నారు. మీరు ఒక నర్సుగా చెప్పండి. అవునండి, నా పేరు విజేత, నేను బయ్యారం పిఎస్సి మైబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మీరు చెప్పింది వాస్తవమేనండి. మేము స్టాండింగ్లో ఉండి వాళ్ళకు సేవలు చేయడం ద్వారా ఒక ప్రెగ్నెంట్ మదర్ వచ్చింది అనుకోండి, తనకి వచ్చినప్పటి నుంచి తన పెయిన్స్ గమనిస్తూ ఉండాలి, తనకి ఎప్పుడు ఎలా ఉంటుందో చూస్తూ ఉండాలి, బీపీ అవన్నీ వైటల్స్ అన్నీ చూస్తూ ఉండాలి. ఇక తన ధ్యాసలోనే ఉంటామండి మేమైతే. అంటే ప్రత్యేకంగా మేము కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. ఇప్పుడు తను సిస్టర్ చెప్పారు కదా, స్వర్ణ సిస్టరు, అలాగా 18 months ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ నేపథ్యంలో మేము ఒక మదర్ని తీసుకున్నామంటే ఆ మదర్ గురించే మానిటర్ చేస్తూ ఉంటాము. ఆ మదర్ డెలివరీ అయ్యేంత వరకు తన బాధ్యతలు, తన తల్లి పక్కనున్నా తండ్రి పక్కన లేకపోయినా, ఎవరు పక్కనున్నా లేకపోయినా, మేము మాత్రం ఒక తల్లిగా తండ్రిగా వాళ్ళకు ఆదరణ ఇస్తూ సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ అన్ని విధాల వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఫస్ట్ ఆమె ప్రైమీ అనుకోండి, తనకు అంత ఐడియా ఉండదు కదా, తనకు అన్ని విధాలా చెప్తాం మేము. అమ్మ ఇలా ఉంటుంది మేము చెప్పినట్టు చేయమ్మా అనేసి, ఎవరు పక్కనున్నా లేకపోయినా అన్ని విధాలా వాళ్ళకి చెప్తాం. చెప్పేసి డెలివరీ అయ్యేంత వరకు డెలివరీ చేసి ఆ తల్లిని బిడ్డను క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఈ రకంగా మాకు కొద్దిగా బ్యాక్ పెయిన్, వెరికోసైన్స్ అన్ని విధాల బాధలు ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి. వాళ్ళతో పాటు ఒక విధంగా చెప్పాలంటే అంతకు మించే చేస్తున్నామండి, అది వాళ్ళకు కూడా తెలుసు. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ కనికరించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏనమ్మా, ఏఎన్ఎం పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము జెపరెడ్డి పిఎస్సిలో పనిచేస్తాము. గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాం. మీరు 20 సంవత్సరాలు చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నాం. మేము తెలంగాణ రాకముందు నుంచి ఉన్నాం, తెలంగాణ రాకముందు నుంచి చేస్తున్నాం. కోవిడ్ టైంలో అంత కష్టపడ్డాం, మాకు రెగ్యులర్ కావాలని చాలా కొట్లాడుతున్నాం. ఇంతవరకు రెగ్యులర్ కాలేదు. మాకు ఆన్లైన్ టెన్షన్ బాగుంది. ఇంతకుముందు ఎంసీహెచ్కి ఇట్లా ఆధార్ కార్డు ఉంటే మేము ఏఎన్సీ వాళ్ళని ఆన్లైన్ చేసేది. ఇప్పుడు మాకు అబా కార్డు పెట్టిండ్రు, ప్రతిదీ ఆన్లైన్ చేస్తున్నాం. 24 hours మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ చేయాలా, డ్యూటీ చేయాలా? అదే మరి మేము అదే అంటున్నాం, డ్యూటీ చేయాలి, ఆన్లైన్ చేయాలి. మేము చేసిన చదువుకు మాకు చెప్పేదానికి కొంచెం కూడా పొంతన లేదు. అంటే ఎలాంటి పనులు చెప్తున్నారు? మీరు ఏమన్నా చేశారా? మేము ఆన్లైన్ చేయాలి, ఇటు పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఇటు ప్రెగ్నెన్సీ వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ ఎన్సీడీ చాలా పెడుతున్నారు, మళ్ళీ చాలా ఆన్లైన్ చేయమంటున్నారు. అంతకుముందు మేము ఏమన్నా చేస్తే అంతకుముందు ఆన్లైన్ ఉండకపోయేది. ఇప్పుడు మేము వ్యాక్సిన్ చేసినా కూడా వ్యాక్సిన్ కూడా ఆన్లైన్ చేయమంటున్నారు, ప్రతిదీ ఆన్లైన్ చేయమంటున్నారు. మా వాళ్ళు మాకు హెల్త్ కార్డ్స్ లేవు, ఎలాంటి బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు సడన్గా ఏమైనా టెన్షన్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు,
చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. మా వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఎన్నేళ్ళే చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు ఏ గవర్నమెంట్ గుర్తిస్తలేదు. మాకు రెగ్యులర్ చేయాలి. ఎంత వస్తుంది ఇప్పుడు మీకు శాలరీ? మాకు ఇప్పుడు 27,000 వస్తాయి, 2,000 కట్ అయితే 25,000 వస్తాయి. కనీసం డెలివరీ అయితే కూడా డెలివరీ కూడా లీవ్స్ లేవు. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము, తెలంగాణ రాకముందు నుంచి ఉన్నాం. సరే కోవిడ్ టైంలో అన్నా ఇంత కష్టపడ్డాం, ఆ టైంలో అన్నా రెగ్యులర్ చేస్తామని చూసినాం. మేము చాలా విసుకొచ్చింది. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా జీవితాలు మారుతలేవు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మాకు అందరికీ రెగ్యులర్ చేయాలి అని మేము అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఏఎన్ఎంలతో స్టాఫ్ నర్సులతో మాట్లాడడం జరిగింది. అందరూ ఒక్కటి చెప్తుంది అంటే ఈ ఆన్లైన్ వచ్చాక ఇబ్బంది పడుతున్నాము. మరి ఆన్లైన్ అప్డేట్ అనేది ఉండాలా వద్దా? ఉండాలి, ఆన్లైన్ ఉండాలి, ఆఫ్లైన్ ఉండాలి. కానీ ఎక్కువ వర్క్ చెప్తున్నారు మాకు. ఆన్లైన్ చేయడానికి వేరే వాళ్ళని పెట్టుకోవాలి. ఉన్న ఒక్కరితోనే ఇప్పుడు మా పిహెచ్సిలో మేము జఫర్గఢ్ పిహెచ్సి జనగాం డిస్టిక్ నుండి వచ్చినాం. సెకండ్ ఏఎన్ఎం చేస్తాం మేము. ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి. 32 రికార్డులు అంటే 12 మందికి మేము 5గురం ఉన్నాం స్టాఫ్. అప్పుడు ఎక్కువ బడన్ పడుతుంది కాబట్టి మాకు కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ ఉంటే మాత్రం వేరే వాళ్ళని పెట్టుకొని చేయించుకోవాలి. రిక్రూట్మెంట్ చేసి డాటా ఎంట్రీ వాళ్ళని పెట్టుకొని చేయించుకోవాలి. మా పైననే మొత్తం పని భారం పెడుతున్నారు. పని భారాన్ని తగ్గించి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాం. మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మేము 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాం మేము. అది మా బాధ. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ మామడ విలేజ్, మామడ పిఎస్సి స్టాఫ్ నర్సు. నా పేరు మామి. అయితే మాది కాంట్రాక్ట్ నుంచి 14-15 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు మాకు రెగ్యులైజేషన్ లేదు. మేము ఒక 3-4 టైమ్స్ ఎగ్జామ్ రాసినా కూడా లాస్ట్ బార్డర్కి వచ్చినా కూడా ఏదో ఒకటి అయిపోయి మేము ఆగిపోవాల్సి వస్తుంది. రెగ్యులర్ వాళ్ళకున్న ఏమి ఇంపార్టెన్స్ మాకు ఎన్ఆర్హెచ్ఎం స్టాఫ్కి లేదు. మేము ఎంతో కష్టపడి 24 గంటలు మా పిఎస్సిలో కాకుండా ఇంట్లో ఆన్లైన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా మేము ఒక్కరు చేసే పని, ఎల్టీ చేసే పని, ఫార్మసిస్ట్ చేసే పని, స్టాఫ్ నర్స్ చేసే పని, ఓపీఎన్ఎం చేసే పని అంతా స్టాఫ్ నర్స్ మేము ఒక్కరమే చేస్తున్నాం. కానీ అయినా కూడా మాకు గుర్తింపు లేదు. ఎన్ఆర్హెచ్ స్టాఫ్కి ఏంటంటే వీళ్ళు ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ అని తీసి పడేస్తారు. అదే రెగ్యులర్ వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు రెగ్యులర్ అనేసి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ అట్లా కాకుండా మా ఎన్ఆర్హెచ్ఎం స్టాఫ్ని గుర్తించి మేము ఎంత పని చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అని గుర్తించి మాకు ఎంత బర్డెన్ ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే మాకు రెగ్యులరైజేషన్ కావాలి. మాకు అది ఒక్కటే మేము కావాలనుకుంటున్నాం. ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మీ అందరం తీసుకున్నారా? అవును, ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ నుంచే, నేషనల్ మిషన్ నుంచే మమ్మల్ని ఒక 14-15 ఎంతమంది ఉంటారు మీరు? దాదాపు ఒక 17,000 మెంబర్స్ ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇంకా మేము రెగ్యులర్ కాకుండా ఒక 15-14 ఇయర్సే మేము ఉన్నాము. ఇంకా 17-20 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 15 ఇయర్స్ నుండి చేస్తున్నా. 15 ఇయర్స్ నుంచి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్ఆర్హెచ్ఎం నుండి నేను చేస్తున్నా. ఇప్పటి వరకు ఒక 3 టైమ్స్ ఎగ్జామ్ రాసిన, ఒక బార్డర్ వరకు వచ్చేసే, కాకపోతే కాంపిటీషన్లో ఆగిపోవాల్సి వస్తుంది. అయినా ఎగ్జామ్ అని కాదు కానీ మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ఎందుకంటే మేము రెగ్యులర్ వాళ్ళకన్నా మేము ఎక్కువ పని చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు చేసే పని కాదు, ఒక ఎల్టీఏ కానీ, ఫార్మసిస్టే కానీ, ఓపీఎన్ఎంఏ కానీ వాళ్ళదంతా మేము కాంట్రాక్ట్ వాళ్ళమే చేస్తున్నాం. ఇంట్లో కాకుండా ఆన్లైన్లో ఇంటికి వెళ్ళి కూడా, పిఎస్సిలో కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ఆన్లైన్ వర్క్ మేము ఎక్కువ చేస్తున్నాం. ఫోన్లో ఇంట్లో కూడా వెళ్ళి ఒక చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మేము కాంట్రాక్ట్ మమ్మల్ని ఎంత ఫోర్స్ చేస్తారంటే, రెగ్యులర్ వాళ్ళు ఏం చేయకుండా చేసినా కూడా కాంట్రాక్ట్ వాళ్ళను మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. ఒక్క రిపోర్ట్ పెట్టకుండా, రిపోర్ట్ పెట్టలేదని ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు. మరి రెగ్యులర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంట్రాక్ట్ వల్ల మేము చేస్తూనే ఉంటాం వర్క్, కానీ మాకు గుర్తింపు లేదు. మాకు రెగ్యులైజేషన్ కావాలి. దాని గురించే మేము ఈ ఫైట్ చేస్తున్నాం. ఒక 5% మా జీతం అనేది ఎక్కువ పెంచడం కోసము దాని గురించి డిమాండ్. ఇప్పుడు మేము 14-15 ఇయర్స్ అంటే ఒక 2-3 ఇయర్స్ మాకే పెంపుదల పెంచిండ్రు. మళ్ళీ ఇప్పటి వరకు మాకు స్టాఫ్ నర్సులకి ఇప్పటి వరకు కూడా పెంపుదల లేదు. మేము ఏదైనా లీవ్ కావాలన్నా మాకు లీవ్స్ ఉండవు. ఒక్కరోజు లీవ్ ఉన్నా 2వ రోజుకి మాకు ఫోన్స్ కాల్స్ వస్తాయి. మేము కాంట్రాక్ట్ వాళ్ళకు మాకు ఎంత పని చేసినా కూడా మేము చెయ్యని పేరు కిందకి మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు ఏం చేయరు. మళ్ళీ మేము కాంట్రాక్ట్ వాళ్ళే మొత్తం చేస్తాము. 9 to
4 వరకైనా ఎంతటి వరకైనా కూడా మేము చేయకుండా కిందికే వస్తున్నాం. మరి రెగ్యులర్ వాళ్ళు మరి వాళ్ళకంటే మేము ఎక్కువ చేస్తున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్? మరి వాళ్ళకు జీతం ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలి కదా, మాకు కూడా రెగ్యులర్ చెయ్యాలి కదా. ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే మేము ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం. మాకు రెగ్యులర్ కావాలి. వాళ్ళు వాళ్ళకి ఎంత శాలరీ, వాళ్ళకి ఎంత వేతనం ఇస్తుండ్రో మాకు కూడా అంతే కావాలని మేము ఈ 2 పాయింట్స్ మీద మాకు ఎక్కువ ఫైట్ అనేది మేము చేస్తున్నాం.